దేశంలో ఎక్కడా ఎప్పుడూ జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వైసీపీ ప్రభుత్వ మద్దతుతో పెద్ద ఎత్తున ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ని దేశంలోకి తీసుకొస్తా ఉన్నారు. దానికి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో పెద్దల సహకారంతోనే డ్రగ్స్ ఇంపోర్ట్ అవుతూ ఉన్నాయి. నిన్న డిఆర్ఐ డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏదైతే సీజ్ చేశారో 9,000 కోట్ల రూపాయల హెరాయిన్ని సీజ్ చేయటం వాస్తవం కాదా అని వైసీపీని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కంపెనీ ఎక్కడుంది? విజయవాడలో సత్యనారాయణపురంలో సుధాకర్ అనే ఎమ్మెల్యే బంధువు, వైసీపీ ఎమ్మెల్యే బంధువు ఈ కంపెనీని పెడతాం వాస్తవం కాదా? దీంట్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రభుత్వ మద్దతుతోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది వాస్తవం కాదా? ఎందుకు మీరు నిన్న మీ మంత్రి పేరుని నాని గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి ఆ డ్రగ్స్తో వైసీపీకి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. ఎందుకు మీరు డ్రగ్స్ కేసులో వైసీపీ ఉలిక్కి పడతా ఉంది? సూటిగా అడుగుతా ఉన్నాం. రాష్ట్రాన్ని నేరస్తులకి అడ్డాగా వైసీపీ మార్చింది 2.5 సంవత్సరాల్లో. దేశంలో ఎక్కడ ఎంత పెద్ద నేరం జరిగినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటా ఉన్నాయి. ఇది వాస్తవం కాదా? ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. 9,000 కోట్ల రూపాయల హెరాయిన్ పట్టుబడటం దేశ చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? ఇంతకు ముందు కూడా డిఆర్ఐ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు మొన్న జూన్లో, దానికి ముందు కూడా దాదాపు 70,000 కోట్ల రూపాయల హెరాయిన్ దేశంలోకి వచ్చింది. ఇది ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు దీని మీద విచారణ ఎందుకు చేయటం లేదు? ముఖ్యమంత్రి ఒత్తిడితోనా? వైసీపీకి దీంట్లో భాగస్వామ్యం ఉందనా? ఎందుకు దీన్ని కప్పిపుచ్చి సుధాకర్ అనే వ్యక్తి చెన్నైలో ఉంటాడు, ఎక్కడో డ్రగ్స్ పట్టుకున్నారు, ఆఫీసు మాత్రమే విజయవాడలో ఉంది అని చెప్పి ఎందుకు మీ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు? అంటే మీరే ఇది ఒక పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది ఇక్కడే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ సిండికేట్ లాగా, శాండ్ సిండికేట్ లాగా, మైనింగ్ మాఫియా లాగా డ్రగ్స్ సిండికేట్ను కూడా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ నడిపిస్తూ ఉంది. ఇది తేట తెల్లమైపోయింది. ఈరోజు వైసీపీ నాయకులు దొరికిపోయిన దొంగల్లాగా ఇవాళ ఎక్కడికెక్కడ ఉలిక్కి పడతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ వీళ్ళ మాట ఇనే ఆంధ్ర పోలీస్ కాదు ఎంక్వైరీ చేసేది, డిఆర్ఐ వాళ్ళు.
డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు తొక్కి నారదీస్తారు డిఆర్ఐ అధికారులు. దానికే ఇవాళ తాడేపల్లి నుంచి ఢిల్లీలో డిఆర్ఐ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. దీంట్లో రాష్ట్రానికి ఏం సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, వైసీపీ పార్టీకి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో పట్టుకున్నటువంటి వ్యక్తి అయితే ఇతర రాష్ట్రాల్లోనే ఆఫీస్ పెట్టుకుంటాడుగా, మన రాష్ట్రంలో ఎలా పెట్టుకుంటాడు? ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ని రాష్ట్రంలో కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ ప్రభుత్వ మద్దతుతో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యాపారం జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారండి? పోలీసు బాసు ఏం చేస్తున్నాడండి? మీకు బాధ్యత లేదా? మీ పని ఎంతసేపు ప్రతిపక్షం మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెడతామేనా మీ పని? తాడేపల్లికి సలాం కొడుతూ తాడేపల్లి ఏం చెప్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు, హత్యాయత్నం కేసులు, మానభంగం ప్రయత్నం కేసులు, అత్యాచారం యత్న కేసులు ఈ పెడతమేనా ఆంధ్రప్రదేశ్ పోలీస్ పని? ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఎప్పుడైనా చరిత్రలో దొరికినయ్యా? ఇది సిగ్గుచేటు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీరు ప్రభుత్వంలో పోస్టింగుల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం, ప్రమోషన్ల కోసం తాడేపల్లి ఆదేశాలని పాటిస్తూ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు. నివ్వెరపోయే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ మీరు అండగా ఉండి సుధాకర్ అనే వ్యక్తితో చేపిస్తున్న డ్రగ్స్ వ్యాపారం, దాని మూలాలు, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? ఐఎస్ఐ వాళ్ళకి వెళ్తున్నాయి. డిఆర్ఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నివ్వెరపోయే వాస్తవాలు బయటపడతా ఉన్నాయి. ఐఎస్ఐ వాళ్ళకి వెళ్తే దేశ భద్రతకే ముప్పు వచ్చే పరిస్థితి వాళ్ళు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకుల డబ్బు పిచ్చి వల్ల ఇవాళ దేశ భద్రతకే ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇంత పెద్ద ఎత్తున 9,000 కోట్ల హెరాయిన్ పట్టుబడితే వైసీపీ బ్లూ మీడియా ఎందుకు మాట్లాడదండి? ఎందుకు చూపించదండి? ఇవాళ వైసీపీ మీడియాలో ఒక్క వార్త వచ్చిందా? ఎక్కడా కూడా తేలుకుట్టిన దొంగల్లాగా వార్తల పనికిమాల వార్తలన్నీ చూపిస్తూ ఉన్నారు. పందుల పెంపకం కానించి అనేకమైనటువంటి పనికిమాల వార్తలు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ యొక్క మద్దతుతో పట్టుబడినటువంటి 9,000 కోట్ల హెరాయిన్ గురించి వైసీపీ బ్లూ మీడియా ఎక్కడా కూడా వార్తలు ప్రచురించట్ల. అంటే దీన్ని బట్టే ప్రజలకు అర్థమైపోయింది, ఇది అధికార పార్టీ వైసీపీ పార్టీ చేస్తున్న నిర్వాకం. నిన్న ఏమంటాడండి ఆయన, పేర్ని నాని గారు? తెలుగుదేశం పార్టీ చెప్తుందంట. మేము అడుగుతా ఉన్నాం, 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, తెలుగుదేశమా? మీరా, మేమా? మీరు అధికారంలో ఉండి లిక్కర్ మాఫియా చేస్తున్నారు, శాండ్ని మాఫియా చేశారు, మైనింగ్ని మాఫియా చేశారు, ల్యాండ్ మాఫియా చేశారు.
ఇవాళ కొత్తగా డిఆర్ఐ అధికారులు పట్టుకొని మీ బండారం బయటపెట్టి మీ డ్రగ్స్ మాఫియాని కూడా బయట పెడితే దానికి కూడా తెలుగుదేశం పార్టీ మీద, అంటే మేము అధికారంలో లేవు, మీరు అధికారంలో ఉన్నారు, మీ అధికారంలో మీ మద్దతుతో ఇవాళ రాష్ట్రంలో ఈ అరాచకాలు, అక్రమాలు, ఈ స్కాములు, ఈ డ్రగ్స్ మాఫియా సిండికేట్లు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మళ్ళా మీరు కనీసం సిగ్గు బిడియం అనేది లేకుండా మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ పేరు చెప్తారు. ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. మేము డిఆర్ఐ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దొరికినటువంటి 9,000 కోట్ల హెరాయిన్ వైసీపీ ప్రభుత్వం యొక్క మద్దతుతోనే ఈ వ్యాపారం జరుగుతూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్కి, అలాగే మిగిలినటువంటి పోలీస్ బాసులకి మొత్తం కూడా ఈ సమాచారం అంతా కూడా తెలుసు. డిఆర్ఐ అధికారులకి మేము లేఖ కూడా రాస్తాం, తెలుగుదేశం పార్టీ లేఖ కూడా రాస్తుంది. నిజాలు నిగ్గు తేల్చండి. ఈ డ్రగ్స్ దందాన్ని చేయిస్తున్నటువంటి వైసీపీ మీద, ఈ దందా మొత్తం తెలిసినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ మీద విచారణ చేయండి. దీని మూలాలు, విజయవాడలో ఆఫీస్ ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టించారు, ఎవరు చేయిస్తున్నారు, ఇంతకు ముందు వచ్చినటువంటి 70,000 కోట్ల రూపాయల హెరాయిన్ ఎక్కడికి వెళ్ళింది, ఇవాళ రాష్ట్రంలో అమ్ముతున్నటువంటి పిచ్చి మందు ఏదైతే జే బ్రాండ్స్గా వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్నటువంటి ఈ పిచ్చి మందులో కూడా కిక్కెక్కడానికి దీంట్లోంచి ఇది వాడుతున్నారు అనేది కూడా వస్తున్నటువంటి సమాచారం. దీనంతటి మీద ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద, అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద డిఆర్ఐ అధికారులు సమగ్రమైనటువంటి విచారణ చేయాలి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇంత పెద్ద స్కామ్ బయటపడితే ఎందుకు విచారణ చేయటం లేదు? మీకు వస్తున్నటువంటి ఒత్తిడి, తాడేపల్లి నుంచి ఒత్తిడి ఏంటి అంటే, మీకు దేశ భద్రత పట్టదు, ప్రజల జీవితాలు పట్టవు. ఈ డ్రగ్స్ని అడ్డాగా ఆంధ్రప్రదేశ్ను మారిస్తే ఇక్కడ యువత భవిష్యత్తు నిర్వీర్యం అయిపోతే, ప్రజల ఆరోగ్యాలు సర్వనాశనం అయినా ఆంధ్రప్రదేశ్ పోలీసు పట్టించుకోదు, వైసీపీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. వైసీపీకేమో డబ్బు పిచ్చి, పోలీసు బాసులకేమో ప్రమోషన్లు పిచ్చి, పోస్టింగ్లు పిచ్చి. పోస్టింగ్లు, ప్రమోషన్ల కోసం పోలీసులు జీ హుజూర్ అంటూ తాడేపల్లి ఆదేశాలని పాటిస్తూ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనటువంటి, ఇవాళ భారతదేశంలో అత్యధిక నేరాలు జరిగే రాష్ట్రంగా అన్ని నేరాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాల్లోనే ఉంది అనంటే, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేర ఆంధ్రప్రదేశ్గా మార్చారు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎప్పుడూ చూడనటువంటి 9,000 కోట్ల హెరాయిన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ సహకారంతో వ్యాపారం జరుగుతూ ఉందనంటే, దాని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ మద్దతుతోనే
ఈ వ్యాపారం జరుగుతూ ఉంది. ఏదైతే కంపెనీ ఓనరు సుధాకర్ ఉన్నాడో, సుధాకర్కి వైసీపీకి ఉన్న సంబంధాలపైన సమగ్రమైన విచారణ చేయాలి. ఒక ఎమ్మెల్యే బంధువుగా ఉన్నటువంటి సుధాకరు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ని మొదలుపెట్టాడు, వ్యాపారం ఎప్పుడు మొదలుపెట్టాడు, ఎన్ని వేల కోట్ల వ్యాపారం చేశాడు, ఎన్ని కోట్లు తాడేపల్లికి పంపించాడు, తాడేపల్లికి ఎన్ని కోట్లు వెళ్ళినాయి, దీని మీద పూర్తి విచారణ చేయాలి. విచారణ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి. కాస్తో కూస్తో అదృష్టం ఏంటంటే సీజ్ చేసింది డిఆర్ఐ అధికారులు. అదే ఆంధ్ర పోలీస్కి అయితే వీళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ డ్రగ్స్ ఎవరు వ్యాపారం చేస్తున్నారో, ఎవరు చేయిస్తున్నారో, దీని వెనకాల ఉన్నటువంటి బిగ్ బాస్ ఎవరో, ఆ బిగ్ బాస్ తాడేపల్లిలో ఎక్కడున్నాడో, ఆ బిగ్ బాస్ ఆదేశాలతోనే ఈ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ పోలీసు విచ్చలవిడిగా దేశం మొత్తం ఇక్కడి నుంచి పంపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా పోలీసులకి పూర్తి సమాచారం ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుకి ఈ డ్రగ్స్ వ్యాపారం గురించి అన్ని విషయాలు తెలుసు. అందుకనే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, తాడేపల్లికి తాలిబాన్లకి ఉన్న లింక్ ఏంటి? వైసీపీ నాయకులు ఇవాళ ప్రపంచంలో అందరికీ తెలిసింది ఆఫ్ఘన్ తాలిబాన్ల గురించే, కానీ ప్రపంచానికి తెలియంది ఇంకొక తాలిబాన్ వ్యవస్థ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, వైసీపీ తాలిబాన్స్. ఈ వైసీపీ తాలిబాన్స్ డబ్బు కోసం వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి, వీళ్ళకి సరిపోదు. వేల కోట్ల కోసం డ్రగ్స్ వ్యాపారం చేస్తారు, చీప్ లిక్కర్లో డ్రగ్స్ కలుపుతారు, ఉచితంగా ఇచ్చే ఇసుకని పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేసుకుంటూ పెద్ద మాఫియా చేశారు. ఇసుకని ఎక్కడ పడితే అక్కడ భూములను ఆక్రమించారు, మైనింగ్ అనేది పెద్ద మాఫియా చేశారు. రాష్ట్రంలో అడ్డగోలుగా ప్రజా సంపదను దోచుకోవటమే కాకుండా 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బులు కూడా మాయం చేశారు. అంటే రాష్ట్రంలో ఏమి జరుగుతూ ఉంది? కాబట్టే దీనన్నిటి మీద సమగ్రమైన విచారణ జరగాలి. తెలుగుదేశం పార్టీ డిఆర్ఐ వాళ్ళకి లేఖ రాస్తాం. రాష్ట్రంలో ఉన్న పోలీసుల మీద కూడా, పోలీసు బాస్ మీద కూడా విచారణ చేయాలి. ఇది పోలీసులకి వైసీపీ ప్రభుత్వం కనుసన్నల్లోనే తెలిసే ఈ డ్రగ్స్ దందా అంతా జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారండి? పోలీసులకి బాధ్యత లేదా? లేదంటే మీరు తాడేపల్లిలో ఉన్న బిగ్ బాస్ ఆదేశాలని అమలు చేయటం కోసం గాలికి వదిలేశారా? ఇవాళ దేశ భద్రతకే ముప్పొచ్చే ఐఎస్ఐకి నిధులు వెళ్తూ ఉన్నాయంటే మీరు ఇక్కడ వేల కోట్ల కోసం మీరు కక్కుర్తుపడి దేశ భద్రతనే ఇవాళ మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి దేశ భద్రతకే ముప్పు చేశారంటే ఏమనుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కాబట్టి డిఆర్ఐ అధికారులు సమగ్రమైన విచారణ లోతుగా చేయాలి, దీని మూలాలు తేల్చాలి.
ఇవాళ సింపుల్గా చెప్తా ఉంది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే మంత్రి ఇప్పటికే దొరికిపోయిన దొంగల్లాగా వీళ్ళు ఈరోజు ఏం చెప్పుకోవాలి అర్థం కాక ఆ డ్రగ్స్తో మాకు సంబంధం లేదు తెలుగుదేశం చెప్తా ఉంది అంటున్నారు. ఇంకా వీళ్ళు దొరికిపోయిన దొంగలు ఈ వైసీపీ నాయకులు. కాబట్టి దీన్ని మూలాలని తేల్చవలసిన బాధ్యత డిఆర్ఐ మీద ఉంది. డిఆర్ఐ తేల్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో లేఖలు రాస్తాం, అవసరమైతే ఢిల్లీ వెళ్ళి అధికారులను కలుస్తాం, ఇక్కడ జరుగుతున్న అక్రమాలను తెలియజేస్తాం. విడిచిపెట్టే సమస్య లేదు. ప్రజల భవిష్యత్తుతో, విద్యార్థుల భవిష్యత్తుతో, దేశ భద్రతతో వైసీపీ నాయకుల డబ్బు పిచ్చి కోసం వైసీపీ నాయకులు దేశ భద్రతని వీళ్ళందరినీ కూడా ఆడుకుంటా ఉంటే, ఉపయోగించుకుంటే ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదని వైసీపీని హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా అందుకని అంటా ఉన్నా, డిఆర్ఐ అధికారులు పోలీస్ బాస్ని విచారణ చేయాలి. ఇంత పెద్ద స్కామ్ దొరికితే, ఇంత పెద్ద డ్రగ్స్ దొరికితే రాష్ట్రంలో ఉన్న పోలీసులు ఒక్క విచారణ చేశారండి? ఒక్క పోలీస్ అధికారైనా సత్యనారాయణపురం వెళ్ళి అక్కడ క్యాంపస్, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సెస్ని అక్కడ ఏం జరిగిందో ఎంక్వైరీ అయినా చేశారండి? ఎందుకు చేయలేదనంటే పోలీసుకి మొత్తం తెలుసు. పోలీసు కనుసన్నల్లోనే ఈ డ్రగ్స్ వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వంలోని వైసీపీ పార్టీ మద్దతుతోనే జరుగుతుంది. కాబట్టి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఇవాళ వీళ్ళు వేల కోట్ల రూపాయల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని, యువత భవిష్యత్తుని, యువత ఆరోగ్యాన్ని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టారు. దాని మీదే మేము డిఆర్ఐకి లెటర్ రాస్తాం. పోలీసుల మీద కూడా విచారణ చేయాలి, నిజాలు నిగ్గు తేల్చాలి. ఇవాళ వైసీపీ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టుగా నిన్న మంత్రి పేరు నాని ఎందుకు ఉలిక్కిపడ్డాడు? ఎందుకు ప్రభుత్వం తాడేపల్లి బిగ్ బాస్ ప్రెస్ మీట్ పెట్టించాడు? డ్రగ్స్లో మీకు సంబంధం లేకపోతే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వం. ఇప్పటికే ఒక బ్యాచ్ ఢిల్లీలో డిఆర్ఐ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఏ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళకి సంబంధం లేకుండా చేసుకోవడానికి ఆల్రెడీ లాబింగ్ మొదలుపెట్టారు. సమాచారం వస్తూ ఉంది. కాకపోతే డిఆర్ఐ అధికారులు ఇలాంటి వ్యక్తుల ఒత్తిళ్ళకి, లాబింగ్కి లొంగేవాళ్ళు కాదు. అది వీళ్ళకి తెలియదు. దాని మీదే మేము డిఆర్ఐ అధికారులను కలుస్తాం, మొత్తం విచారణ చేపట్టమని డిమాండ్ చేస్తాం. మా దగ్గర ఉన్న సమాచారం, ఆధారాలు కూడా డిఆర్ఐ అధికారులకు ఇస్తాం. సుధాకరు ఏదైతే ఈ డ్రగ్స్ దందాలో కంపెనీ పెట్టి ఆ కంపెనీ రిజిస్టర్ చేశాడో, వైసీపీ ఎమ్మెల్యే బంధువిత్తనం, వైసీపీ ఎమ్మెల్యే అండతోనే వ్యాపారం చేశాడు, కంపెనీ రిజిస్టర్ చేసుకున్నాడు. అలాగే ఎమ్మెల్యేకి తాడేపల్లి బిగ్ బాసు ఆదేశాలతోనే విజయవాడ సత్యనారాయణపురంలో ఈ కంపెనీ పెట్టించారు. కానీ ఇది వెల్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది మామూలుగా పెద్ద పెద్ద డాన్లు పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లో ఉండే దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు నడిపించే స్టైల్లో ఆఫీసేమో విజయవాడలో పెట్టించారు, మనిషినేమో చెన్నైలో ఉంచారు.
పోర్ట్ ఏమో గుజరాత్లో తీసుకొచ్చారు. ఇవాళకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేజర్ పోర్ట్లన్నీ ఇవాళ వైసీపీ కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పటికే డిఆర్ఐ అధికారుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. మొన్న జూన్లో కొన్ని కంటైనర్స్ వచ్చినాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి. దాంట్లో వేల కోట్ల రూపాయలు హెరాయిన్ ఉంది. అంటే గుజరాత్లో ఇవాళ పట్టుబడ్డారు. ఇంతకుముందు పట్టుబడకుండా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కంటైనర్లు దిగినాయి? ఈ కంటైనర్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్కి అడ్డాగా మార్చి ఒక హబ్గా ఇక్కడ పెట్టి ట్రాన్స్పోర్టేషను భారతదేశంలో 29 రాష్ట్రాలకి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు పంపిస్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద స్కామ్. ఇది కనబడడానికి ఎక్కడో గుజరాత్లో దొరికినట్టు చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో గతంలో జూన్లో అన్లోడ్ అయినవి కానీ, దానికి ముందు అన్లోడ్ అయినటువంటి పోర్టులో అన్లోడ్ అయినటువంటి కానీ ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో నాయకుల అండతోనే అన్లోడ్ అయినాయి. అందుకే వీళ్ళు పోర్టుల్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాన్ని కూడా కమిషన్లతో అమ్మేశారు. డబ్బు 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 ఎన్ని వేల కోట్లున్నా సరిపోనటువంటి పరిస్థితి వాళ్ళ వైసీపీకి వచ్చిందంటే, ఈ రాష్ట్రంలో ఉన్నంత మంది డబ్బంతా వాళ్ళకే కావాలి, దేశంలో ఉన్నంత డబ్బంతా వాళ్ళకే కావాలి. అలాగైపోయింది ఇవాళ. కాబట్టే ఇవాళ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, డిఆర్ఐ అధికారుల్ని, కేంద్రాన్ని, అన్ని న్యాయ వ్యవస్థల్ని తలుపు తడతాం, నిజాలు నిగ్గు తేల్చమంటాం. ఎందుకంటే ఇది ఒక రాష్ట్రంలో జరిగినటువంటి అంశమైనా ఇది దేశ భద్రతకి, ఐఎస్ఐ తీవ్రవాదులకి ఆ ఫండ్స్ వెళ్తూ ఉన్నాయి. తాలిబన్లకి తాడేపల్లికి ఉన్న లింకు తేల్చాలి. ఆంధ్ర తాలిబన్లు వైసీపీ నాయకుల మీద విచారణ చేయాలి. వీళ్ళకి సహకరిస్తున్న పోలీస్ బాస్ మీద కూడా డిఆర్ఐ అధికారులు సమగ్రమైనటువంటి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విదేశాలకి ఎర్రచందనం రెగ్యులర్గా వెళ్తూ ఉంది. కొన్ని వందల కోట్ల రూపాయలు ఎర్రచందనం ఇప్పటికీ దేశం దాటి తరలిపోయింది. అనేక సార్లు ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా పట్టుకున్నారు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన వెంట్రుకలను కూడా మయన్మార్ ద్వారా చైనాకి పంపిస్తా దొరికిపోయారు ఈ వైసీపీ పెద్దలు. అంటే ఎర్రచందనాన్ని దేశం దాటిస్తున్నారు, దాని మీద వందల కోట్లు సంపాదిస్తున్నారు. స్వామివారికి, వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు భక్తిభావంతో సమర్పించే వెంట్రుకలను కూడా మయన్మార్ ద్వారా చైనాకి పంపిస్తున్నారంటే డబ్బు కోసం ఏమన్నా చేసే పార్టీ వైసీపీ పార్టీ. ఈ ప్రభుత్వ హయాంలో ఏదన్నా డబ్బు కోసం చేసే పరిస్థితి ఉంది. దాని మీదే ఇప్పటికీ అనేక కుంభకోణాలు బయటపడినాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్తో కుంభకోణంతో ఉలిక్కి పడ్డారు వైసీపీ నాయకులు. మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా బయటకు వస్తున్నారు. ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మాకు సంబంధం లేదు. మీకు సంబంధం ఉందో లేదో, ఇక్కడ మీకు తాబేదారులుగా పనిచేసే ఆంధ్ర పోలీస్ కాదు ఎంక్వైరీ చేసేది. ఎంక్వైరీ చేసేది డిఆర్ఐ అధికారులు. డిఆర్ఐ అధికారులు విచారణ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకోండి మీరు. కాబట్టి ఆ స్టైల్లో విచారణ చేసి మీ దగ్గర నుంచి నిజాలు రాబడతారు. ఆ విచారణ ఎలా ఉంటుందంటే, మీరు మీ ఎంపీ రఘురామకృష్ణరాజును విచారణ చేశారే, ఆ స్థాయిలో ఉంటుంది విచారణ. గుర్తుపెట్టుకోండి.
కాబట్టి ఎన్నిటి మీద సమగ్రమైనటువంటి వాస్తవాలు బయటికి రావాలి, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఆ దర్యాప్తుకి సంబంధించిన ప్రతి ఆధారాన్ని, మాకొచ్చిన సమాచారాన్ని అధికారులకి, డిఆర్ఐ అధికారులకి పంపిస్తాం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద కూడా విచారణ చేయమని లేఖ రాస్తాం. ఆఖరికి రేషన్ బియ్యాన్ని కూడా విదేశాల్లో అమ్ముకుంటా ఉన్నారు, తరలిస్తూ ఉన్నారు. అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం స్వతంత్ర భారతదేశ చరిత్రలో, ఈ 73 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ ఎవరికీ తెలియదు. భ్రష్టు పట్టించారు వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని, నేరాంధ్రప్రదేశ్గా మార్చి మన పిల్లల్ని కూడా డ్రగ్స్కి అలవాటు చేసి, ఇవాళ తాగే చీప్ లిక్కర్లో ఆ హెరాయిన్ ద్వారా కలిపితే, ఆ హెరాయిన్ మూలాలు కలిపితే విపరీతమైన కిక్ వచ్చి తాగినోడు ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. ఎన్నిటిని బయట పెడతాం. బయటకు వచ్చిన వాటి మీద విచారణ చేయమని డిమాండ్ చేస్తాం.